ఈ పుస్తకం చూడండి, గతంలో కూడా చూపించాను. అమరావతి అడుగులెటు దీని శీర్షిక. ప్రణాళిక, ప్రచారం, ప్రజాందోళన. ప్రణాళిక ఏమేశారు, ప్రచారం ఎలా జరిగింది, ప్రజలు ఏ విషయాల్లో ఆందోళన పడుతున్నారు, అది ఇందులో అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి, దీంట్లో అన్ని వివరాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిన సుదీర్ఘమైన సిఆర్డీఏ దాని స్వరూపం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఎక్కడ భ్రమరావతి అన్నది టైటిల్ మీద లేదు సరికదా, లోపల కూడా లేదు. ఏమి ఒక్క అధ్యాయానికి కూడా భ్రమరావతి అన్న పేరు లేదు. కానీ నిన్న ఆ చర్చలో మాట్లాడిన మీడియా మిత్రుడు తెలకపల్లి రవి అని ఆయన భ్రమరావతి అనే బుక్ రాశాడు, అది ఈయన పట్టుకున్నాడు. భ్రమరావతి అనే బుక్ రాయలా తెలకపల్లి రవి, ఒక ఆయన రాశాడు చిన్నది, అది కూడా 2016 ఆ ప్రాంతాల్లో ఆలస్యం అవుతుంది, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటే కుదరదు, కట్టాలి, వాస్తవికంగా కట్టాలి, నిర్మాణాత్మకంగా కట్టాలి, అప్పుడేమి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉందని నేను అన్నాను. అలా భ్రమరావతి అన్న మాట వచ్చింది. తర్వాత అది నిజం కాలేదు కదా, 2025 మళ్ళీ మొన్న చేపట్టే వరకు. ఇప్పటికి కూడా చాలా ఆలస్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చాలా వరకు ఈ సమాచారం ప్రధానంగా అక్కడ జరుగుతున్న ఆలస్యాలు, సిఆర్డీఏలో రకరకాల విభజనలు చేయటం, వీటన్నిటి గురించి, అలాగే సిఆర్డీఏ కమిషనర్లను మార్చడం, ఈ వార్తలన్నీ నేను ఎక్కువ ఆంధ్రజ్యోతిలో తీసుకుంటుంటా, ప్రజాశక్తిలో తీసుకుంటూ ఉంటా, వాటిని నేను చెప్తూ ఉన్నా. అంటే అక్కడ పరిస్థితి అది వేగవంతం చేయాలి అని చెప్తే ఇంకొక పెద్ద ముఖ్యమైన విషయం కూడా చెప్పబోతున్నాను. ఏపీ క్యాపిటల్ అట్ పీపీపీ మోడల్లో క్యాపిటల్ కట్టడం దేశంలో ఇదే మొదటిసారి అని నేను ఆంధ్రజ్యోతిలోనే గమనం శీర్షికలో 2015 అప్పుడే రాశాను. నేను ఈ పదం కూడా, భ్రమరావతి అన్న మాట కూడా అక్కడ రాసినప్పుడు నేను వాడాను ఒక మాటగా వాడాను. కానీ అది నిజంగా ఒక 16 ఏళ్ళు అయింది కదా, సరే ఒక 12 ఏళ్ళు అయింది కదా. ఈ ఆలస్యానికి ఎవరు బాధ్యులు? దీనికి ఈ మాట కేవలం చంద్రబాబు నాయుడుగా వర్తిస్తుందని నేను చెప్పానని జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే చెప్పాను. నెల్లూరులో నేను సభలో మాట్లాడి వస్తున్నప్పుడు టీవీ5 కెమెరా అతను నా దగ్గరికి వచ్చి, ఆ విలేకరి, నెల్లూరు విలేకరి, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటున్నారు, ఏమంటారంటే ఒక భ్రమ అంటే 3 భ్రమలు అని కూడా నేను అప్పుడు అన్నాను. కాబట్టి రాజధాని అవసరము, త్వరగా కట్టాలి, వేగంగా కట్టాలి, ప్రజానుకూలంగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి, సిఆర్డీఏ సక్రమంగా పనిచేయాలి, ఈ ఉద్దేశంతో అంటూ వస్తున్నాను నేను తప్ప దీన్ని వక్రంగా చిత్రించటము కొంతమంది ఎవరు అని నేనేం ఆరోపించట్లేదు, కొంతమంది దాని ఆధారంగా నా మీద దుష్ప్రచారం చేయాలని చూడటం చాలా అర్ధరహితం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆలస్యాలు వీటిని గురించి ఆ మాట అలా ఉంది అంటే దాన్ని నేను చాలా పదాలు నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు, అప్పుడున్న సందర్భానికి తగినట్టు ఒకటి వాడతాం. అది ఒక కాన్సెప్ట్గా మారడానికి కారణం పాలకులే కదా. నేను ఇంకోటి కూడా చెప్పాను, అమరావతి, భ్రమరావతి రెండు ఒకటేనా? అమరావతి అనేది నిజమైన రాజధాని, త్వరగా రావాలి, వాస్తవికంగా ఇది ప్రపంచ స్థాయి అవుతుంది, ఇది ఇంత అవుతుంది, అంత అవుతుంది అంటే భవిష్యత్తుకు సంబంధించినవి. ఒక 70-80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనం ప్రపంచ స్థాయిలో ఎన్ని చేసాము? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ అన్నవి కూడా ప్రపంచ ప్రమాణంలో ఎక్కడుంటాయి చూడాలి. అంటే ఇప్పుడు మన ఆలోచనలను బట్టి కదా, కేవలం డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అని అప్పుడు బోర్డు పెట్టేవాళ్ళు. డ్రీమ్ అయితే రాదు కదా కేవలం. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 4వ స్థానంలోకి వెళ్ళిపోయింది, 2వ స్థానంలోకి కూడా రావచ్చు, ఇవన్నీ అన్నారు. ఇప్పుడు 6వ స్థానంలోకి, 5 కూడా కదా, 6 అని చెప్తున్నారు. ఇవన్నీ అంచనాలు. మరి ముందు జరగాల్సింది భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగాలి, స్థానికంగా జీవితం పునరుద్ధరించబడాలి, తక్షణమైన సమస్యలు పరిష్కారం కావాలి. ఈ వివరాలు ఎన్ని వస్తున్నాయండి పత్రికల్లో. చంద్రబాబు నాయుడు గారు నారాయణ అసంతృప్తి వెలిపుచ్చినట్టు ఎన్ని కథనాలు చూసాం మనం. వీటి గురించి స్పందించొద్దా? రైతుల ఆందోళన చేయొద్దా? ఓఆర్ఆర్ అనేదానికి ఎంత భూమి తీసుకున్నారు? అసలు తొలి విడత పూర్తి కాకుండానే మరి విడత, 3వ విడత గురించి మాట్లాడుతుంటే ప్రశ్నించాలా? వీటన్నింటిలో ఎక్కడన్నా నేను అమరావతికి వ్యతిరేకంగా ఒక్క అక్షరం మాట్లాడినట్టు కానీ రాసినట్టు కానీ చూపిస్తే సవాల్ చేస్తాను. నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నేనేమీ డిఫెండ్ చేసుకోవట్లేదు, నాకంత అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజల పక్షమే. ఆందోళన అనుకుంటే నేను ఎప్పుడు బలపరిచాను. ఆందోళన పెయిడ్ అది ఇది అనే వాళ్ళని నేను ఖచ్చితంగా ఖండించాను. వ్యక్తిగతంగా నేనేం చేశాను అనేది పెద్ద విషయం కాదు, కానీ వాస్తవం. కానీ ఆ మాట అలా నిలబడిందంటే దానికి కారణం పాలకులు, ప్రభుత్వాలు. ఆలస్యం చేసిన వాళ్ళను వదిలేసి 2 ప్రభుత్వాలు
ఆ తర్వాత అన్నింటినీ మించి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, 3 ప్రభుత్వాలు కూడా కారణమే. వాళ్ళని వదిలేసి నా మీద పడటం. సరే, ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు అవసరాన్ని మించి భూములు తీసుకోవటము, పరిష్కరించకపోవటము, పొడుగు చేతులు పందారం, ఇట్లాంటి విమర్శలు లేకుండా చూసుకోవాలి కదా. కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, 2-3 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఉద్యోగుల పట్ల, అక్కడ కార్మికుల పట్ల, పనిచేసే వాళ్ళ పట్ల కాంట్రాక్టర్లు సరిగ్గా వ్యవహరించలేదని ఐఏఎస్ ఆఫీసర్లు మందలిస్తున్నారు. ఈ విషయాలన్నీ మాట్లాడకూడదా? ఏది మాట్లాడినా అమరావతిని వ్యతిరేకించినట్ట. నేను ఖచ్చితంగా చెప్పాను, ఈ దశలో మా విజన్ అనేదాన్ని వ్యతిరేకిస్తున్నాను. మా విజన్ అనేది తాడు బొంగరం లేనిది. అది కట్టి ఉండొచ్చు అప్పుడే. రిషికొండ సంగతి ఇంకా తేలలేదు. కర్నూలులో న్యాయ రాజధాని అనేది అందరూ బలపరిచామన్నారు, వెనక్కు పోయింది. సో ఎక్కడ మీరు సమతుల్యత పాటించారు? ఎక్కడ వేగంగా నడిచారు? ఏం జరగలేదు. కాబట్టి వేగంగా దాని బదులు, వేగం పెంచడానికి బదులు ఎవరో ఏదో అన్నారని ఇతరుల మీద చేయటము. రెండోది లేనిది. మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ వాస్తవాలను చూడాలి కదా. అమరావతి అని, అమరావతిని బుక్ రాశాను, నేను రాయలేదు. ఈ కొత్త బుక్ నేను రాస్తున్నాను ఖచ్చితంగా. అందులో న్యాయపరంగా మొదటిసారి ఏం జరిగింది, రెండోసారి ఏం జరిగింది, ఇప్పుడు ఏం సవాళ్ళు ఉన్నాయి, ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు ఏం షరతులు పెడుతూ ఉంది, ఇవి కూడా నేను చెప్తాను తప్పకుండా. ఇవన్నీ దేనికోసం చెప్పడం, తొందరగా పూర్తి కావాలి అని. మలి దశ వేరు, దశల వారీగా చేసుకుంటూ పోవాలి. మొదటి దశ రైతులకు అత్యధిక ప్రాధాన్యత. రైతులకు, భూములు ఇచ్చిన వాళ్లకు, జీవనోపాధి వ్యాపారాలు దెబ్బతిన్న వాళ్లకు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత మలి దశ. కాబట్టి ఇంకా కాంట్రాక్టులు లేకపోతే వాళ్ళకే ఇవ్వడాలు ఇవ్వంటారా, వాటి మీద చాలా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, వాటి శోభనాథేశ్వరరావు లాంటి వాళ్ళు, ఆమపక్షాలు, కొంతమంది ప్రొఫెసర్లు, వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకెవరి కోసమో చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ముసుగు వేసుకున్నారని. ముసుగు ఎందుకు వేసుకోవాలి? అసలు తప్పు, ఇది సరికాదు, ఇంకా బాగా చేయండి, చర్చించండి. ఒక్క చర్చ జరిపారా? అసలు మంత్రివర్గంలో ఉన్న వాళ్లకు, శాసనసభ్యులకు, తెలుగుదేశం ఎంపీలకు అయినా తెలుసా పూర్తిగా అక్కడ ఏం జరుగుతుందో? ఓ ప్రణాళిక ఎప్పుడైనా పంచుకున్నారా? నేను చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళెవరికి పెద్దగా తెలియదు, మంత్రులకు పెద్దగా తెలియదు. ఆఖరికి ఒక దశలో అయితే సింగపూర్ మీద ఎక్కువగా నమ్మకం, భరోసా పెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు కూడా నిరుత్సాహపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ సింగపూర్కే వెళ్తున్నారు. కాబట్టి మారాల్సింది ఒక రాజధాని పట్ల దృక్పథము, ప్రణాళిక, తీరు, ప్రాధాన్యతలు, ఏది ముందు ఏది వెనుక. ప్రతిసారి మంత్రివర్గం జరిగినప్పుడంతా కార్పొరేట్లకు భూములు ఎలా ఇస్తారో పెద్ద జాబితా వస్తుంది. రైతులకు సంబంధించి ఏమైనా జాబితా వస్తుందా? పరిశీలించడానికి సిద్ధపడ్డారు. అసలు రైతులు ముఖ్యమంత్రి వస్తే తప్ప కుదరదు, మీ ఇంకెవరి మీద నమ్మకం లేదని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయాలు చర్చించకుండా హైప్ చేసుకుంటే ఊరికే హైప్తో ఏమవుతాయి? నేను అన్న పదం అప్పుడు అందుకోసమే అన్నాను. పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా పర్యటనకు? అందరూ వెళ్ళారు కదా. తప్పు బొత్స మాట్లాడింది, ఏ తప్పు మాట్లాడినా, తప్పు జరిగినా ఖండించడంలో ముందు ఉన్నాను నేను, ఇప్పుడు కూడా ఉంటాను నేను. కాబట్టి నేను రాయింది ఏదో నేను రాసినట్టు, దాన్ని నేనేదో చేసినట్టు. నేను ఆంధ్రజ్యోతిలోనే రాశాను, ఏపీ క్యాపిటల్ అట్ పీపీపీ అని. అది 2015లో మొదట్లోనే రాశాను. పీపీపీ పద్ధతిలో రాజధాని ఎక్కడ కట్టలేదు. దాని వాళ్ళు ప్రచురించారు గమనం శీర్షికలో. భ్రమరావతి అన్న పదం కూడా అప్పుడు అలా వచ్చింది. కానీ నేనెప్పుడు కించపరచడానికి ఎప్పుడు వాడలేదు. నా ప్రాధాన్యత, నా స్ట్రెస్ అమరావతి మీద. నేను ఇలా అనటం అనేది వైసీపీ వాళ్ళు కూడా అనేక సార్లు నన్ను కూడా తప్పు పడుతుంటారు. ఇప్పుడు మా విజ్ఞానం తెచ్చి దీన్ని ఎక్కడికో తీసిపోయేది ఎలా కుదురుతుంది అసలు? ఇప్పుడు ఎందుకు రాజధాని ఎక్కడ పెట్టాలనే చర్చ ఎందుకు చేస్తున్నారు? దీంతో కూడా నేను ఎప్పుడు ఏకీభవించలేదు. కాబట్టి వాస్తవికంగా ఉండండి తప్ప లేనిపోని ఎవరో ఒకరు కావాలి కాబట్టి ఒక ఇదేసేసి పక్కదో పట్టించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. నేను రాయలేదు, రాయను. నేను రాసిన పుస్తకంలో కూడా స్పష్టమైన వివరణ ఇచ్చాను. దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళ్ళండి. కానీ ఒకవైపు ప్రపంచ బ్యాంకుకు వడ్డీలు కట్టాలి, మరోవైపునేమో ఇక్కడ ప్రజానుకూలమైన చర్యలు, రైతుల సమస్యల వెనక్కిపోతున్నాయి. ఇంకా మలి దశ అంటే ఎట్లా భూసేమీకరణ అని ఆలోచిస్తున్నారు. ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. వీటి మీద రాబోయే నా పుస్తకంలో నేను అన్ని వివరాలు మీతో పంచుకుంటాను. ఇవన్నీ బహిరంగంగా ముందున్నవి, ఏమి ఇందులో నిగూఢమైన రహస్యమైన విషయాలు ఏమీ లేవు. ఇవి అందరికీ తెలుసు. ఆ అమరావతి చుట్టుపక్కల అందరూ వాటిని మాట్లాడుతున్నారు. అసలు అంతెందుకు,
50,000 ఎకరాలు ఆ గొప్పతనం అంతా చెప్పాక హఠాత్తుగా ఈ భూమితో కడితే మున్సిపాలిటీ వస్తుందన్నంతగా షాక్ అవ్వలేదు అందరూ? మాట్లాడకూడదా ఈ విషయాలన్నీ? ఇంకొంచెం స్థిమితంగా సంయమనంతో పాలకులు వ్యవహరించాల్సిన అవసరం లేదా? CRDA సమర్థంగా ఉండాల్సిన పని లేదా? కాబట్టి నేను చెప్పింది మంచి ఉద్దేశంతో సానుకూల కోణంలో చెప్పడం తప్ప నాకెప్పుడు వ్యతిరేకత అన్నది ఎప్పుడు లేదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని అమలు చేయండి. కేంద్రాన్ని కూడా అడిగి ఎక్కువ నిధులు తీసుకొని రండి అని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. సింగపూర్ వచ్చి ఏదో ఉద్ధరిస్తుందని నమ్మకం నాకేం లేదు. అనుభవం కూడా లేదు. సింగపూర్ని అంతగా ఆకాశానికి మన వాళ్ళు ఎత్తుతున్నారు కానీ అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి సింగపూర్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి.